హలో హాయ్, వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ వెల్కమ్ చెప్తూ జోష్గా ఒకసారి చప్పట్లు కొట్టుంటారు పిల్లలు. ఓకే, సో ఈరోజు కూడా ఒక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక భర్తృహరి శతకాల్లో ఉన్నటువంటి ఒక మంచి పద్యాన్ని మీకు చెప్పి దానికి అర్థం చెప్పి దానికి రిలేవెంట్గా ఉన్న కథని చెప్దాం. అయితే ముందుగా కథ ఏంటో వినేద్దామా? ఆ కథ విన్నప్పుడు మీరు కూడా ప్రయత్నం చేయండి. భర్తృహరి శతకాల్లో ఏ పద్యం దీనికి కనెక్ట్ అవుతుందో అనేది మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు ఈ మోరల్ స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. సీతానగరంలో ఒక అమ్మాయి, 5 ఏళ్ల పాప, చాలా ముద్దుగా, చాలా అందంగా, చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అమ్మాయి పేరు సీమ. సీమ చాలా మంచి పిల్ల. సీమ అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు సైకిల్ మీద ఎవరో వెళ్తుంటే వెనక బ్యాగులు పడిపోయినాయి. ఆపి మరి ఆ బ్యాగులు తీసి ఆ సైకిల్ మీద వెనక స్టాండ్లో పెట్టింది. అలాగే ఆవు పడిపోయి ఉంటే ఆ ఆవుని 4 జనాల్ని పిలిచి ఆ ఆవుని రోడ్డు మీద పడిపోయింది, దెబ్బ తగిలిందని చెప్పి కట్టుకట్టి ఆ అమ్మాయి సీమ ఆ ఆవుని 4 సహాయంతో అక్కడి నుంచి లేచి వెళ్ళేటట్టుగా చేసిందనమాట. సో ఇంత మంచి పిల్ల. ఇలాగే ఒకరోజు ఆటల పోటీ పెట్టారు. ఆటల పోటీ పెట్టినప్పుడు సీమ చాలా అద్భుతంగా ఆడిందనమాట. అంటే ఆ తాడు ఆట లాగడంలో చాలా పెద్ద ప్రైజ్ సంపాదించుకుంది. చాలా బాగా ఆడింది. అందరూ చప్పట్లు కొట్టారు. సీమకు ప్రైజ్ ఇవ్వబోయారు. 1 నిమిషం ఆగండి అంది. వెంటనే అందరూ ఏంటి సీమకు ప్రైజ్ ఇస్తుంటే సీమ తీసుకోవట్లేదేంటి అని చెప్పి ఆలోచిస్తుంటే తనతో పాటు ఆడినటువంటి అవతల పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు అనుష. అనుష అనే అమ్మాయి చేతికి ఈ తాడు వరుసకుపోయి గాయాలై ఉన్నాయి. తను బాధపడుతోంది. తన గెలుపు అనే ఆనందాన్ని పక్కన పెట్టి తనపై ఆడినటువంటి అనుష దగ్గరికి వెళ్ళి అనుషకు ధైర్యం చెప్పి తను ఆమె చేయి వాటర్తో కడిగి ఆ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి టీచర్ బాక్స్ తీసుకొచ్చి టీచర్ని అడిగి ఆ సహాయంతో ఆమె కట్టుకట్టింది. ఆ తర్వాత మాత్రమే ప్రైజ్ తీసుకుంది. అంటే పిల్లలు, దీన్ని బట్టి అర్థమైందా సీమ ఎంత మంచి పిల్లో? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మంచి వాడికి మంచి స్నేహితులు సహాయం చేస్తారు. స్నేహం అనేది మంచిగా ఉండాలి. మంచి వాళ్ళు, మంచి చుట్టాలు, మంచి బంధువులు, మంచి సహాయం ఎప్పటికి కూడా గౌరవాన్ని తిరిగి ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది, అందరిలో సంతోషాన్ని పంచుతుంది అని చెప్పి ఈ సీమ పాత్ర ద్వారా మనకు తెలిసింది. కాబట్టి పిల్లలు, మనం కూడా సీమ ఎంత మంచిదో అలా ఉండేటట్టుగా ప్రయత్నం చేద్దామా? సో మరొకటి దీనికి సంబంధించి భర్తృహరి శతకాల్లో ఒక పద్యం ఉందిరా. ఆ పద్యం ఏంటో ఇప్పుడు వినేసి దానికి అర్థం ఒకసారి చూసేద్దాం. సత్పురుషానికి ద్వేషం ఒకటి లేదు, వారు సహనం క్షమతో ఉన్నారు, ఏదైనా చెడు వస్తే ఉన్నదే మనో నిల్వ, మంచి ఆలోచనలు చాలాయి. అంటే దీని అర్థం ఏమిటంటే మంచివాడు సహనంతో ఉంటాడు, రావాల్సిన కష్టం వచ్చినా మంచితనంతోనే ఉంటాడు, ఎలాంటి కష్టం వచ్చినా మంచితనంతోనే ఉంటాడు, వారు వారి యొక్క గుణగణాలను మర్చిపోరు, పరిస్థితులను బట్టి వాళ్ళు మారరు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా పిల్లలు? సో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఒక్కసారి చప్పట్లు కొడుతూ మరొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్.